సైలెన్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. అమ్మా, ఎన్నాళ్ళు ఇలా భయపడి చావాలి? ఈ రోజు నుంచి ఎవరు భయపడక్కర్లేదు. దీనికి ఐడియా నేను చెప్తాను. నా బంగారం, ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా చెప్పావేంటి? ఆపరేషన్ రెడీ రా. ఎక్స్క్యూజ్ మీ. డార్లింగ్. ముందు శాంతి చిన్నపిల్లలాగా గిజగిజలు పెడుతున్నావు. నాన్నకి చెవులు పోయా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా సేఫ్టీలో నేనున్నాను. దేవుడా 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 దేవుడా. సార్. ఓ రాఘవ, మీరా? రండి రండి రండి. ఏంటి సార్? రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సార్ ఎందుకు సార్ మాకు భోజనం పెడుతున్నారు? ఫస్ట్ భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా ఎంత తిడతాడు కొడతాడు అనుకుంటే ఇలా భోజనం పెడుతున్నాడు? భోజనం పెట్టి మరీ కొడతాడేమో. నైట్ కూడా భోంచలేదు. ఓ 2 డేస్కి కుమ్మేయండి. గుడ్డికి లడ్డుకి తేడా లేకుండా తింటున్నారు. తినండి తినండి. అబ్బా, భోజనం చాలా బాగుంది సార్. చాలా సంతోషం సార్. ఇప్పటికైనా చెప్పండి సార్, ఏంటి సార్ ఈ రోజు విశేషం? ఈ రోజు మా నాన్నగారి తద్దినం. నాన్నగారు తద్దినం? ఏటా 5 అడుగు తినే వాళ్ళకి అన్నం పెట్టారు. ఈ రోజు పొద్దుటి నుంచి ఒక్కరూ కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. సమయానికి మీరు వచ్చారు. శాంత, కిళ్ళీలు తీసుకురా. ఏ ఊర్లో అడుక్కు తినే వాళ్ళకి కిళ్ళీలు ఇస్తారు? మా నాన్నగారికి కిళ్ళీలంటే చాలా ఇష్టం బాబు. సార్, మీ నాన్నగారి కోట్ అంటే ఇష్టం లేదా? ఎంతో ఇష్టం, అందుకే అది నేనుంచుకున్నా. మెడిటేషన్ ముందా మెడిటేషన్ తర్వాత? మెడిటేషన్ తర్వాతే. మెడిటేషన్ అని తర్వాత వడ్డీ డబ్బులు అడుగు. శాంతం, కాస్త వడ్డీ డబ్బులు తీసుకొచ్చానమ్మా. ఇస్తారా? అనవసరంగా టెన్షన్ పడ్డాం. చూసావా వీళ్ళెంత మంచివాళ్ళు. చిన్నది చేసి పెద్దది అడుగుదాం. పెద్దదే సార్. కింద షెడ్ ఖాళీగా ఉంది కదా, అది క్లీన్ చేసి డాన్స్ స్కూల్ పెట్టుకుందాం. వద్దు, ఇప్పుడు నువ్వు చేస్తున్న గొడవగా నాకు చెవుల్లోంచి రక్తం వస్తుంది. పైగా డాన్స్ ఒకటా? వద్దు సార్, మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. అది నా ఒక్కరిది కాదయ్యా, ఫ్లాష్ లో మిగతా వాళ్ళు పిచ్చు, అప్పుడు చూస్తాను. కోరుకున్నది సాధించే హడియో సాంబా. టీవీలోని డాన్స్ చూసానన్నా, సూపర్ బాగుందా? అదిరింది. మీ ఫ్రెండ్స్ అందరూ చూసారా? అందరూ చూసారన్నా. వాళ్ళందరికీ ఓ మాట చెప్పు. ఏంటన్నా? పిల్లలు, అంకుల్ మీ టీవీలో చేసిన చాలా బాగుంది. చాలా బాగుందని చెప్పినట్టే చేసావు. సరే, నువ్వు చెప్పినట్టు చేశాను. అంకుల్ నేను చిరంజీవి లా ఉన్నానా? నెక్స్ట్ నువ్వేరా మెగాస్టార్. ఇదే నేను ఆంధ్రాలో పుట్టాను కాబట్టి షేకేన్తో సరిపెట్టాను. నేను గనక అమెరికాలో పుట్టుంటే ఇంగ్లీష్ కి అమలాపురంలో పుట్టావు. నువ్వు సిగ్గుపడతావే రాఘవ. నేను సిగ్గుపడాలి గారు. శాంతం, ప్రశాంతం. రాఘవ, నువ్వు వెళ్ళి ఫైనల్స్ చూసుకో. నేను వెళ్ళి కొంచెం యోగా చేసుకోవాలి. నాకు టెన్షన్ ఎక్కువగా ఉంది. సౌండ్ పార్టీ వస్తున్నాడు. నిజోయ్ వచ్చేస్తున్నాడు. ఆ ప్లేట్ ఇవ్వు, స్పూన్ ఇవ్వు. అది అమ్మో అమ్మో. చూస్తాను.
బ్లడ్ వచ్చేసిందిరా బాబు, బ్లడ్ వచ్చేసిందిరా నాయనో. వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకోవాలి. వెరీ గుడ్ రా, బ్రహ్మాండంగా చేశారు. హాయ్ రాఘవ. సారీ ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది. డాన్స్ క్లాస్ చాలా బాగుంది. ఎగ్జామ్స్ తర్వాత నేను కూడా డెఫినెట్ గా వస్తాను. వస్తారా? నిజంగా వస్తారా? వస్తారు. సరే, చిన్న గిఫ్ట్. నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. రాఘవ, ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. బాయ్. అయ్యో అయ్యో, అలా బొమ్మను చూడ్డం కాదురా. ఆ అమ్మాయి నీకోసం ఎన్నిసార్లు వచ్చింది. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. ఎలా చెప్పండి రా? వెళ్ళి బర్త్డే అని పిలువు. పోయిన వారమే కదరా నా బర్త్డే అయిపోయింది. అవును, నువ్వు వెళ్ళి చెప్పగానే అమ్మాయి నీ బర్త్ సర్టిఫికేట్ అడుగుద్ది. జోక్ బాగుందిరా. అయ్యో, వెళ్ళి ఫోన్ చేస్తావా లేదా? హలో, నేను రాఘవని. హాయ్ రాఘవ. చెప్పు ఏంటి? ఏం లేదు, రేపు నా పుట్టినరోజు అండి. నీ బర్త్డేయా? ముందు చెప్పలేదేంటి? సరే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి. ఏ రాఘవ, నీ బర్త్డే కి నేనే ట్రీట్ ఇస్తా. పిజ్జా హట్ కి రా, మర్చిపోకు. హలో హలో, నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. చాలా ఎక్కువ చేస్తున్నావు పాపం. పదవే. అక్కడ చూడు, టెన్షన్ గా ఉంది. రేపు వస్తాడు పిజ్జా హట్ కి. భలే ఎంజాయ్ చేశారా మన డాన్స్ ని. నా పరువు నిలబెట్టారయ్యా. మంచి అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఎంత స్టైల్ గా చేశారయ్యా. ఇదిగో 5,000 ఉంచండి. 5,000? ఈ డబ్బులు తీసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. అవునా, వండర్ఫుల్ ఐడియా. బ్యూటిఫుల్. స్విమ్మింగ్ పూల్ ఏం కాదు, వేసుకోవడానికి మంచి డ్రెస్ లేదు, డాన్స్ చేయడానికి మంచి షూ లేదు. బ్యూటిఫుల్ అట. సార్ వెళ్ళొస్తాం సార్. వస్తాను సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా, ఇది టీ మేం తాగాలి. కర్మరా బాబు, ఇందులో చూస్తే ఏకంగా నీ మొహమే కనబడుతుంది. ఆహా, ఈ నోట్ ఇచ్చింది నువ్వేనా? అవును. ఇందులోంచి చూస్తే మొత్తం విశాఖపట్నం కనబడుతుంది. మేము తీసుకోలేదేటి? నువ్వు ఇచ్చే నోట్ కన్నా మేము ఇచ్చే టీ ఎక్కువ. తాగేస్. ఏంట్రా డల్గా ఉన్నావు? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళనంటుందిరా. ఏం పరిస్థితి తప్పిందేటి? అదేం కాదురా, కుర్రాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారంట. కాలేజ్ అన్నాక ర్యాగింగ్ చేయడం మామూలే కదా. మాటలతో చేస్తే పర్లేదురా, ఒంటి మీద చేతులు వేస్తున్నారంట. మరైతే పోలీస్ కంప్లైంట్ డెవలప్ అయ్యా? ఇద్దామనే అనుకున్నాను రా. ఆ కుర్రాళ్ళు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నాడు. అయితే నీకు మంచి ఐడియా చెప్తాను చూడు. ఆ రిచ్ ఫ్లాట్స్ లో ఓ చిన్న గదిలో 4 కుర్రోళ్ళు రెంట్ కొంటున్నారు. అందులో రాఘవన్ ఒక కుర్రోడు ఉన్నాడు, చాలా మంచోడు. కాకపోతే ఆడికి చిన్న మైనస్ పాయింట్ ఉంది, అది మనకు ప్లస్ పాయింట్. దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకో, నీ పని అయిపోయినట్టే. ఏం చెయ్యాలి? ఏంటంటే, నువ్వు చిరువులాగా డాన్స్ చేస్తావు అంటే చాలు, టౌన్ 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 రెచ్చిపోయి డాన్స్ చేసేస్తాడు. నువ్వు మెగాస్టార్ లా ఫైట్ చేస్తావు అంటే చాలు, మొత్తం పవర్ అంతా చూపించేస్తాడు. పిల్లలు, డ్రెస్ ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ. ఆలే నేటి. ఏ రాఘవా, ఏంటి మొత్తం జటపలన్నీ మార్చేశారు? యా, నిన్న వెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం, డబ్బులు వచ్చాయి. 3కి 3 జతలు హ్యాపీగా ఉన్నప్పుడు వేసుకుంటాం. డ్రెస్ బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఈ గెటప్ లో నువ్వు ఎలాగున్నావో తెలుసా? సినిమా హీరోలో ఉన్నావు. నువ్వు చెప్పింది జరిగిందనుకో, నీ హోటల్ పగలు కొట్టేస్తా. 5 స్టార్ హోటల్ కట్టిస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్కారం సార్. రాఘవ అంటే మీరేనా? సార్, నిన్న మీరు కూడా ప్రోగ్రామ్ చూసారా? ఇంకో ప్రోగ్రామ్ బుక్ చేయడానికి వచ్చారా? రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. సార్ కుట్టి చెప్పరా? సార్, ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి సార్? ప్రోగ్రామ్ కాదు సార్, మా అమ్మాయిని కాలేజీలో ఏడిపిస్తున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. టీ క్యాన్సల్. నన్ను చూస్తే రౌడీలా కనిపిస్తున్నానా? లేదు సార్. డాన్స్ ఎలా అయ్యా మేము? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో. చిరు, మీరు చిరంజీవిలా డాన్స్ చేస్తారంట. కంట్రోల్. మెగాస్టార్ లా ఫైట్స్ చేస్తారంట. ఇంకా కష్టం. జరుగు చెప్తా. నిజంగానే బాగున్నానంటావా? చాలా బాగున్నారు. అందుకే చిరుల హెయిర్ స్టైల్ కూడా మార్చాను. అవును, మన సిస్టర్ నేర్పించింది ఎవరు? సారే జహాన్ సే అచ్చా. ఎవడ్రా నువ్వు? ఇండియన్. అంటే మేము ఇండియన్స్ కాదా? అలా నడుచుకోవద్దు అంటున్నా నాన్న. ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేశారంట. పాపం కాలేజ్ కొట్టడానికే భయపడుతుంది. చేయకండి.
చెప్పేశారుగా ఇప్పుడే చెప్పాను కదా చెయ్యి. మేము ర్యాగింగ్ చేయడం నువ్వు చూడలేదు కదరా, ఇప్పుడు నా మాట్లాడుతున్నప్పుడు ఏంటన్నా వద్దనా? అన్నా నా గురించి నీకు తెలియదన్నా? ఏంట్రా నీ గురించి తెలిసేది? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. ఎవడి కొడుకు అయితే నాకేంట్రా? నా బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్తావు, చూస్తావా? చెప్పాను కదమ్మా. ఏంట్రా నిన్ను కొడితే ఆయన వస్తారా? నిన్ను కొట్టడానికి అన్నయ్య రావాలా? నేను చాలు వదలండ్రా, తాగరా, ఇంకా పోయండి, ఫుల్ బాటిల్ పోయండి రా. వదిలేయండి రా. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్? మీ అన్నయ్యనా? ఫోటో తీరా. అన్నయ్య చేస్తా కొడతారా? అన్నయ్య చేస్తారా? అన్నయ్య ఏం చేయమంట? అయితే ఓకే. ఎరా అన్నయ్య ఫోటో మీద చేస్తారా మీరు? ఒక్క తమ్ముడుదంతేనే మీకు ఇన్ని దెబ్బలు. ఆయనకు ఆంధ్ర మొత్తం తమ్ముళ్ళే. వాళ్ళకు తెలిసిందనుకో తరివి తరివి ఇందిరా స్టైల్లో కొడతారు. ర్యాగింగ్ చేస్తున్నారా మీరు? సిస్టర్ వెళ్ళమ్మా. కమిన్. సారీ అడగండిరా. సారీ సారీ సారీ. ఓకే కమాన్. నెక్స్ట్ అడిగా నన్ను ఎవరో కింద పట్టుకొని లాగేస్తున్నారు.